వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనం విజయదశమి పండుగను జరుపుకుంటాం. ముందుగా K6 జిటిపిఎల్ ప్రేక్షకులందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు. వార్తలు ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు. షమి వృక్షానికి పూజలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్ లో ఘనంగా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రీల జయంతి వేడుకలు. గాంధీ లాల్ బహదూర్ శాస్త్రీల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. హైదరాబాద్లోని లంగర్ హౌస్లో గల బాపు ఘాట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. దసరా సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అరవింద్. జలుబు, గొంతు నొప్పి కారణంగా ఫోన్ కాల్స్కు సమాధానం ఇవ్వలేకపోతున్నానని వెల్లడి. ఎక్స్ వేదికగా ప్రకటన. విజయదశమి సందర్భంగా హైదరాబాద్లో తన స్వగృహంలో ఆయుధ పూజ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎక్స్ వేదికగా ఫోటోలు షేర్ చేసిన సీఎం. భారతీయ రైతులకు శుభవార్త చెప్పిన ఇఫ్కో. స్థిరమైన వ్యవసాయం దిశగా మరో కీలక ముందడుగు. మొక్కల ఆరోగ్యాన్ని పెంచేందుకు ధర్ అమృత్ ప్రారంభం. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా గాంధీ జయంతి. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్, అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్. దసరా పండుగ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. నవీపేట మండలంలోని జన్నిపల్లి గ్రామంలో మైనంపల్లి హనుమంతరావు వ్యవసాయ క్షేత్రంలో గల ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసిన ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు. దసరా సందర్భంగా నిజామాబాద్ మార్కెట్లో సందడి. భారీగా కొత్త వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు. ఏ దుకాణంలో చూసినా జనాల రద్దీ. ఎడపల్లిలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. హిందువులంతా ఏకమయ్యే సమయం ఆసన్నమైందన్న ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ రామచంద్రయ్య. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దసరా ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు విజయదశమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. విజయాలకు సుముహూర్తం విజయదశమి. నవదుర్గా రూపంలో మహిషాసురుణ్ణి సంహరించి ఆ జగజ్జనని విజయం సాధించింది. ఆ రోజే అలాగే రామరావణ యుద్ధం మొదలైంది. ఆ రోజేనని పురాణాలు చెబుతాయి. ఈ సందర్భంగా ప్రజలు షమి వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి పాలపిట్టను దర్శనం చేసుకుని ఒకరికొకరు జమ్మి ఆకును బంగారంగా ఇచ్చిపుచ్చుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ నాయకులు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్లో ఆ మహనీయుల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి, గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి నోడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి మహాత్మా గాంధీ ఎంతో కృషి చేయడం జరిగిందని, ఉప్పు సత్యాగ్రహం వంటి ఎన్నో ఉద్యమాలు చేసి శాంతి, అహింస ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడిపిన గొప్ప నాయకుడని, స్వాతంత్ర్యం సిద్ధించడం ఎంతో మంది మహానుభావులు ఉంటే అందులో మొదటి వరుసలో గాంధీ ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు యాదగిరి, మీసాల సుధాకర్ రావు, బంటు బలరాం, ప్రమోద్, ప్రీతం, వినయ్, సుభాష్ జాదవ్, మోయిన్ సలీం, ముషు పటేల్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలలో అగ్రమైన అమెరికాతో పోటీ పడుతున్న భారతదేశాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. ఎందుకంటే వీరందరి త్యాగ ఫలితము ముందు చూపుతో చూసిన మన ప్రధానమంత్రులందరూ కూడా ఈ దేశానికి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్లోని లంగర్ హౌస్లోని బాపు ఘాట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారితో పాటు స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం షమి పూజ, దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాత్రి 8 గంటలకు కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ వెళ్లనున్నారు. నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
జలుబు గొంతు నొప్పి కారణంగా ఈరోజు ఎటువంటి ఫోన్ కాల్స్కి సమాధానం ఇవ్వలేనని, అయితే తన అభిమానులు కార్యకర్తలకు కృతజ్ఞతలను తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్ వేదికగా ఆయన ఇలా అన్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఆయన అభిమానులకు, ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరో ట్వీట్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విషెస్ తెలిపారు. కాగా జలుబు గొంతు నొప్పి నుంచి ఎంపీ అరవింద్ త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ మేరకు విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఆయుధ పూజ నిర్వహించారు. విజయదశమి సందర్భంగా తన స్వగృహంలో నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్నట్లు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు షేర్ చేశారు. అలాగే విజయదశమి సందర్భంగా హైదరాబాద్లోని నివాసంలో కుటుంబ సమేతంగా ఆయుధ పూజ నిర్వహించినట్లు ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఆయుధ పూజ వెనుక ఒక గొప్ప సందేశం ఉందని, మనకు ఆహారం అందించే హలం, మనం ప్రయాణించే వాహనం, దేశాన్ని కాపాడే ఆయుధం, సాధనం ఏదైనా అది దైవ స్వరూపమే అని తెలిపారు. అర్జునుడు వనవాసంలో దాచిన తన ఆయుధాలను విజయదశమి రోజునే తిరిగి పొందారని, అందుకే ఈ రోజు విజయం, శౌర్యం, ధర్మయుద్ధం ప్రతీకగా నిలిచిందని చరిత్ర మనకు తెలియజేస్తుందని తెలిపారు. దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లుతూ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి పొంగులేటి కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థిరమైన వ్యవసాయం దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ ఇండియన్ ఫార్మస్ట్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ భారతీయ రైతులకు తీపి కబురు చెప్పింది. పంట దిగుబడిని పెంచడంతో పాటు మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా తదుపరి తరం బయోస్టిమ్యులెంట్ ధర్ అమృత్ను ప్రారంభించింది. గుజరాత్లోని గాంధీనగర్లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఈ ప్రోడక్ట్ను ఇఫ్కో లాంచ్ చేసింది. గుజరాత్ వ్యవసాయ మంత్రి రాఘవ్ భాయ్ పటేల్, ఎంపీ పురుషోత్తం రూపాల, ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంట దిగుబడి గణనీయంగా పెరగడం, మొక్కల ఆరోగ్యం మెరుగుపడడంతో ఈ ఉత్పత్తి కీలక పాత్ర పోషించనుంది. అమినో ఆమ్లాలు, ఆల్జినిక్ ఆమ్లం, కార్బన్ ముఖ్యమైన ట్రేస్ మినరల్స్తో అధునాతన కొలాయిడల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఈ ధర్ అమృత్ను అభివృద్ధి చేశారు. మొక్కల జీవక్రియను నియంత్రించి కణ నిర్మాణాలను బలపరచనుంది. దీన్ని వినియోగించడం ద్వారా పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుందని ఇఫ్కో తెలిపింది. కాగా ఇఫ్కో ఇప్పటికే ద్రవ రూపంలో నానో యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గాంధేయ మార్గం అందరికీ అనుసరణీయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లో గల మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇరువురు జాతి నేతలు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. మహాత్ముడు చూపిన బాటలో పయనిస్తూ దేశాభ్యున్నతికి, సమాజ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. జయంతి వేడుకల్లో వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్వతంత్రం సాధించడానికి కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 156వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ దేశ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఆయన అనుసరించిన దసరా పండుగ పర్వదినాన 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దిశగా పయనించాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు అన్నారు. గురువారం నవీపేట మండలం జన్నేపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యవసాయ క్షేత్రంలోని ఎల్లమ్మ ఆలయంలో బాపిరాజు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రాలు ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ప్రతి కుటుంబంలో దైవచింతన ఉండాలన్నారు. తాము ప్రతి సంవత్సరం నవరాత్రి పర్వదినాల్లో దేశంలోనే శక్తిపీఠాలను సందర్శిస్తామన్నారు. ఇప్పటికే చాలా పూర్తి చేశామని, దసరా పండుగ రోజున బాసర సరస్వతి తల్లిని దర్శించుకున్నామన్నారు. అనంతరం బాపిరాజు దంపతులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెడ్డుపోశెట్టి, పంచరెడ్డి లింగం, రమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళి మాకు దర్శనం చేయించారు. చాలా మనిషిలో భక్తిభావం, ఆయనలో ఏ రాజకీయం నాకు అట్టి కనపడలేదు. నేను చాలా ఆనందపడ్డాను. కాబట్టి ఆ భగవంతుడు ఆ సంస్కారం గల తల్లిదండ్రులకి నేను బిడ్డని కన్నా సంతోషిస్తున్నాను. ఎప్పటికీ అన్నపూర్ణ గారు నేను ఏంటి దైవాన్ని నమ్ముకుని అందరికంటే చిన్నోళ్ళుగా బతకడం మాకు అలవాటు. మార్కెట్లో దసరా సందడి వచ్చింది. దసరా వచ్చిందంటే చాలా మంది కొత్త వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. విజయదశమికి కొత్త వస్తువులు కొంటే మంచిదని ప్రజలు భావిస్తారు. వాహనాలు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు కొంటూ ఉంటారు.
ఉమ్మడి జిల్లాలోని షాపింగ్ మాల్స్, షోరూంలలో సందడి నెలకొంది. ఏ దుకాణం చూసినా ప్రజలతో కిటకిటలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ స్లాబ్లను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గాయి. జీఎస్టీ తగ్గింపు పండగ షాపింగ్ చేస్తున్న ప్రజలకు కలిసొచ్చింది. దాంతో జిల్లా వ్యాప్తంగా పండగ శోభ కనిపిస్తోంది. నగరంలో పలు షోరూంలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. కార్లు, బైక్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కార్లు, బైక్ల రేట్లు భారీగా తగ్గడంతో ప్రజలకు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో పలు షోరూంలో ఇప్పటికే కార్లు బుక్ చేసుకున్నారు. గురువారం విజయదశమి సందర్భంగా కార్లను తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వాహనాల కొనుగోలుపై షోరూం నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే జీఎస్టీతో ధరలు తగ్గడంతో పాటు ఆఫర్లు ఉండడంతో ప్రజలు ఆయా వస్తువులను ఇళ్లకు తెచ్చుకుంటున్నారు. ఒక్కో బైక్పై 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ధరలు తగ్గాయి. దాంతో బైక్లు, స్కూటీలు కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులైన ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీ, ఇతర వస్తువుల ధరలు కూడా తగ్గడంతో ప్రజలు పండుగ పూట కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. ఆఫర్లతో పాటు పలు మాల్స్లో ప్రత్యేక బహుమతులను ఇచ్చి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. పండుగ సందర్భంగా షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. కొత్త దుస్తులు కొనుక్కునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో నిజామాబాద్కు తరలివస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో భారీగా రద్దీ నెలకొంది. మరోవైపు దసరా కావడంతో ప్రజలు పూలు, గుమ్మడికాయలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పూల ధరలు భారీగా పెరిగాయి. దసరా పండుగ నేపథ్యంలో నగరంలో మార్కెట్ జనాలతో రద్దీగా మారింది. మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలో గల ఆ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస మార్గంలో దేశానికి ఎలాగైతే స్వాతంత్రం తీసుకొచ్చారో అదేవిధంగా అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న 6 DAలు వెంటనే విడుదల చేయాలని, PRCని వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో BCTU జిల్లా గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోటల రామకృష్ణ, రాష్ట్ర గౌరవ సలహాదారులు రమణస్వామి, బీసీ నాయకులు పోతన కర్లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి మన జాతీయ నాయకుల జయంతుల సందర్భంగా హిందూ ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో మన దేశానికి స్వాతంత్రం సంపాదించారో అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మేము ఆ రకంగా సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో మేము కూడా ఉపాధ్యాయులను కూడా ఉద్యోగులం అందరం భాగస్వామ్యాలు అవుతున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు మన తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి DAలో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేసి అదేవిధంగా మంచి PRCని ఇవ్వాల్సిందిగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. నందిపేట మండల కేంద్రంలో గల శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ 40వ ఏట 36 రోజుల అనుష్ఠాన దీక్షను ప్రారంభించారు. దసరా రోజు పురస్కరించుకొని దీక్షకు పూనుకున్నారు. సాయంత్రం వేళ మంగి రాముల మహారాజు గారు భక్తులకు దర్శనమిస్తారు. లోక కళ్యాణం కొరకు ప్రతి సంవత్సరం ఈ అనుష్ఠాన దీక్షను చేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాలుగా దీక్షలో నిమగ్నమవుతున్నారు. దీక్షకు వెళ్లే సమయంలో భక్తులను ఉద్దేశించి మంగి రాముల మహారాజ్ మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి భావనలతో, సంస్కారాలతో మెలగాలి అన్నారు. ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ 36 రోజుల పాటు ఆశ్రయంలో వివిధ రకాల భోజనాలు కానీ, సంకీర్తనలు కానీ, కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించారు. అనుష్ఠాన దీక్షల్లోకి మహారాజు వెళుతున్న సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి హిందువు కట్టుబడి ఉండాలని, దేశ రక్షణకు, హిందూ రక్షణకు, దేశ రక్షణకు కంకణబద్దులై ఉండాలని అన్నారు. మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలని సూచించారు. ముందంగా తీసుకోవద్దన్న ఒక భావన అమ్మ పరపది ఉంది. 1 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అయిపోయింది. మేము మొన్న ఒక పుణ్యక్షేత్రం నిద్ర చేస్తే అమ్మ వచ్చి స్వయంగా చెప్తున్నది, మరి ఇంకెప్పుడు తీసుకుంటావురా దీక్ష, ఇంకెప్పుడు తీసుకుంటా, నేను ఉన్నాను ఆపిన ఇప్పుడు తీసుకో. మొన్న ఒక 2-3 నెలల కింద, 4-5 నెలల కిందని వాస్తవంగా అంటే అలాంటి ఒక సూచన, అలాంటి మోక్షం మనకు రావడం చాలా శ్రేష్టం. కాబట్టి మనమందరం కూడా కనీసం దాంట్లో ఎంతలో కొంతగా మనం సేవ భావన చేసుకున్నాని. మనం మోక్షం కనీసం సన్యాసి దీక్ష తీసుకోకుండా ఉన్న దాంట్లో ఆనపత్రాసం తీసుకున్న మోక్షం పొందాలని నా మనవి. దైవాంశ సంబుధుడు మానవ జన్మ. మీరు ఎప్పటికైనా భవిష్యత్ తరాలను చూడండి, ఎట్లయితే షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు కొన్ని కథలు చెప్తున్నారు. షిరిడి సంస్థానికి వెళ్ళినప్పుడు సాయిబాబాని నడిపించిన ఫోటోలు, సాయిబాబా తను కూర్చున్న ఫోటోలు
కొందరు భక్తులు కూడా దేవుడితో పాటు వాళ్ళు కూడా దేవుడు లేరు బాబాతో. మన బతుకులు కూడా అట్లనే. ఇది మానవ శరీరమైన ఈ నేల మీద నడియాడుతున్నది. ఇప్పుడు మనం మహారాజు గారు ఉన్న టైంలో మనం ముట్టడమే పెద్ద అదృష్టం. చూడండి మాట, భవిష్యత్ తరాలు మనం చూసి గర్వపడుతుంది. పల్లుగుట్టకు వచ్చినందుకు, పల్లుగుంటలో మనం దర్శనం చేసుకున్నందుకు, పల్లుగుట్టలో స్వామి గారి మాట విన్నందుకు భవిష్యత్ తరాలను మననెంతో మీ ఇంట్లో మీ ప్రతి ఒక్కరు పూజిస్తారు మీ భవిష్యత్ తరాలు. నవీపేట్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రధాన కూడలి వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేశారు. అనంతరం కార్యదర్శి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం కొరకు మహాత్మా గాంధీ ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేసి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కారోబార్ చింతల రమేష్ మరియు పారిశుద్ధ కార్మికులు, గ్రామపూర ప్రముఖుడు బుడ్డ సంజీవ్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. జాన్కంపేట్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, కల్వకుంట్ల శోభమ్మ, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. నేడు జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభమ్మ, దాదన్న గారి విఠలరావు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ల పుట్టినరోజు సందర్భంగా జానకంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎల్లమ్మగుట్ట నిజామాబాద్ నందు ఉదయం 11:30 జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కల్వకుంట్ల శోభమ్మ, దాదన్న గారి విఠలరావు బర్త్డే సందర్భంగా జిల్లా నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరియు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో దాదన్న గారి విఠలరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దాదన్న గారి విఠలరావు ఈ కార్యక్రమాలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ మరియు భారతదేశ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వారిని స్మరిస్తూ అడుగుజాడల్లోనే మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించారని మనమందరం కూడా వారి అడుగుజాడల్లోనే నడవాలని కోరారు. రాత్రి 12 తర్వాత మా కుటుంబము, సొంత కుటుంబం, దాదానగర్ కుటుంబము కేక్ కట్ చేయడం జరిగింది. అట్లాగే మా ఇళ్ళ దేవత, మా ఇంటి దేవత అయిన లక్ష్మీ నరసింహస్వామి, జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి పూజలు కూడా చేయడం జరిగింది. పూజలు ఈ జిల్లా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలో నడవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలో నడవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మంగళవారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ వద్ద గల ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ గాంధీజీ అహింసా మార్గంలో నడిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగుల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఆయన అనుసరించిన స్వాతంత్రం సాధించడానికి అహింసా మార్గం, స్వదేశీ విదేశీ వదిలేసి స్వదేశీ అనేది ఒక నినాదం. పిప్రి గ్రామంలో దుర్గమ్మ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవం ఈరోజు 11వ చివరి రోజు కావడంతో ఉదయం అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగలి సమర్పించి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 11 రోజులు నియమనిష్టలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. స్వామి పంతులు పూజలు నిర్వహించి తదనంతరం అమ్మవారిని ఊరిలో శోభాయాత్రగా మంగళహారతులతో బాజంత్రులతో అమ్మవారి ముందు మహిళలు నృత్యాలతో బతుకమ్మ పాటలతో అమ్మవారి వద్ద భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి మాలను ధరించిన స్వాములు పాల్గొన్నారు. శోభాయాత్రలో మహిళలు, పిల్లలు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా భారీ సంఖ్యలో అమ్మవారి వద్ద పూజలను, మొక్కులను చెల్లించుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మురళి, ముత్యం శేఖర్, సురేష్, అనిల్, నవీన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా కమర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. కమర్పల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐజీ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయుధ పూజ, వాహనాల పూజను ఘనంగా జరుపుకున్నారు. కమర్పల్లి మండల ప్రజలకు ఎస్ఐ అనిల్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి నుండి ప్రజలకు కష్టాలు తొలగిపోవాలని, అమ్మవారి దయ ప్రజలపై ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ రెడ్డి, ఏఎస్ఐ వెంకట్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ పోతన్న, కానిస్టేబుల్ నవీన్ చంద్ర, దినేష్, అప్సర్, రామచందర్, డబ్ల్యూపీసీఎస్ చైతన్య, వాసవి కళ్యాణి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. మెంట్రాస్పల్లిలో దుర్గామాత అమ్మవారి 23వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
దుర్గా నవరాత్రుల సందర్భంగా మెంట్రాస్పల్లి గ్రామంలో 9వ రోజు పురస్కరించుకొని అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించి భక్తి పాటలతో అమ్మవారిని శ్రద్ధగా కొలిచారు. ఈ కార్యక్రమంలో మెంట్రాస్పల్లి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం హనుమాన్ ఆలయం వద్ద గల అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఈ సందర్భంగా దుర్గామాత కమిటీ వారు తెలిపారు. భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల గురించి కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పలు సూచనలు చేశారు. జిల్లాలో నియమించబడిన జోనల్ ఆఫీసర్, ఎఫ్ఎస్టీ బృందాలు, ఎస్ఎస్టీ బృందాలకు ఐడిఓసి హాల్ కామారెడ్డిలో శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, డిపిఓ, డిఈఓ, అడిషనల్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జోనల్ అధికారులు, ఎఫ్ఎస్టీ బృందాలు, ఎస్ఎస్టీ బృందాలు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల గురించి శిక్షణలో వివరించారు. జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయాల్సిన బాధ్యత ఎఫ్ఎస్టీ బృందాలు, ఎస్ఎస్టీ బృందాలపైన ఉందని గుర్తు చేశారు. జోనల్ అధికారులు తమకు కేటాయించిన జోన్లలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా విధులు నిర్వహించాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీటీపీఎల్ K6 రోష్ని సామా బ్రాడ్బ్యాండ్ భవనాల ప్రధాన కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల జీటీపీఎల్ K6 రోష్ని ఛానల్స్ సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రధాన కార్యాలయంలో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వాహన పూజ, జనరేటర్ పూజ, కెమెరాలు, సెటప్ బాక్స్, రూటర్, వైఫై, స్పైసింగ్ మెషిన్ తదితర సాంకేతిక సామాగ్రికి పూజలు నిర్వహించారు. వాహనాలన్నింటినీ శుభ్రం చేసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలదండలు వేసి నిమ్మకాయ, జీడి గింజలు, మిరపకాయ దండలు కట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కెమెరాలకు స్పైసింగ్ మిషన్లు, కొత్త సెటప్ బాక్స్లు, పసుపు కుంకుమ పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం, కేబుల్ ఆపరేటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాలూరా క్యాంపులో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాలూరా మండలంలోని సాలూరా క్యాంపు గ్రామంలో 11 రోజుల శ్రీ దుర్గాదేవి నవరాత్రులు ఈ రోజు ముగిశాయి. లక్ష్మీ తిరుపతమ్మ మండలి నుంచి అమ్మవారి శోభాయాత్ర ఘనంగా కొనసాగింది. మహిళలు కొబ్బరికాయలు కొడుతూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నృత్యాలు చేస్తూ ఊరేగింపును విజయవంతం చేశారు. మహిళలందరూ కూడా చాలా భక్తితోటి ఈ 11 రోజుల పాటు శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కాబట్టి అమ్మవారికి నవరాత్రి పూజా కార్యక్రమంలో గ్రామమంతా కూడా సుభిక్షంగా ఉండి పంటలు బాగా పండి. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో గాంధీ లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి నాయకులు గాంధీ, శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దసరా సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులతో కలిసి దసరా పూజలో పాల్గొన్నారు. రవీంద్రనగర్లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి రవీంద్రనగర్ 3వ 17వ వార్డు దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ఆలయంలో మహిషాసుర మర్దిని దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు దశ అవతరణ రూపంలో ఉన్నందున పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ అద్భుతమైన దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. అమ్మవారి పూజానంతరం డప్పు చప్పులతో బోనాలతో ఊరుపోచమ్మ వద్ద బోనాలు తీయడం జరిగింది. తదనంతరం అగ్నిగుండం చేసి చిన్నపిల్లలు, పెద్దలు, పూజారులు, శివసత్తులు తదితరులు చుట్టుపక్కల గ్రామాల్లో గల భక్తులు నిప్పులు తొక్కడం జరిగింది. ఆలయ కమిటీ అధికారులు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి.
సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మరియు ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకరం రవి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో శాంతియుత మార్గంలో దేశంలోని ప్రజలందరికీ ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్రాన్ని సిద్ధింపచేసిన గొప్ప వ్యక్తి అని, అందుకే గాంధీని జాతిపితగా పిలుచుకోవడం జరుగుతుందన్నారు. ఆయన చూపిన అడుగుజాడల్లో మనమందరం నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాకరం సంతోష్, దేగం సాయిలు, ఆసిఫ్, శోభన్ రాము, దిగంబర్ వేడిసి చైర్మన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మన సిరికొండ మండల కేంద్రంలోని ఆయనకు ఘనమైన జయంతి జరిపిస్తున్నాం. మరి మన దేశం కోసం అందరినీ ఏకతాటి తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమంలో ముందు నడిపించినటువంటి మహనీయుడు. మరి 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు మనం చేసినటువంటి మోసాలకు మరి ఏ విధంగా మన స్వాతంత్రం రావాలని చెప్పేసి ఏకతాటిపై అందరినీ తీసుకొచ్చి ఉన్నాను. సాలూరాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దమ్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దమ్మచక్ర పరివర్తన దినం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న విజయదశమి గురువారం రోజున బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన చారిత్రక దినాన్ని గుర్తు చేసుకున్నారు. మత మార్పిడికి కారణం పాత వ్యవస్థలో సనాతన ధర్మం, హిందూ వ్యవస్థ మనుషులుగా పుట్టినప్పటికీ తాగడానికి నీళ్లు, ఆహారం, బట్టలు, గుడి ప్రవేశం వంటి కనీస హక్కులు లేకపోవడం వల్లే అంబేద్కర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అంబేద్కర్ సంకల్పం హిందువుగా పుట్టడం వరకు నా చేతుల్లో లేదు, కానీ చావడం వరకు నేను హిందువుగా చావనని అంబేద్కర్ సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు. నాగపూర్ ఘటన, అంబేద్కర్ 4 లక్షల మందితో కలిసి బౌద్ధం స్వీకరించారని, ఆ సందర్భంగా తీసుకున్న 22 ప్రతిజ్ఞలను అనుసరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఆశయం, రాజ్యాంగం అందరి కోసం రచించబడింది, లింగ వివక్ష లేకుండా ప్రతి ప్రాణికి హక్కులు కల్పించాలని అంబేద్కర్ భావించారని, ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ దినాన్ని దమ్మచక్ర పరివర్తన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14న విజయదశమి రోజున బౌద్ధ ధర్మం స్వీకరించడం జరిగింది. అలాగే ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వ్యవస్థలో, సనాతన ధర్మంలో, హిందూ వ్యవస్థలో కావచ్చు, మనిషిగా పుట్టిన మాకు, మనుషులమైన మాకు ఎలాంటి హక్కులు లేవు. కనీసం తాగడానికి నీళ్లు తాగే, మనిషిగా పుట్టినందుకు తాగడానికి నీళ్లు తాగే హక్కు లేదు. కిసాన్ నగర్ లో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్ ఈరవత్రి అనిల్ పాల్గొని నివాళులర్పించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో గురువారం గాంధీ జయంతి నిర్వహించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరేష్, నగేష్, కపిల్, హనుమంతు, నరేందర్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిసాన్ నగర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బుధవారం రాత్రి మొదలైన సంబరాలు ఊర చెరువులో గురువారం వేకువజామున బతుకమ్మలను నిమజ్జనం చేసే వరకు కొనసాగాయి. మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాలూరా మండలంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. సాలూరా మండలంలో అక్టోబర్ 2 గురువారం నాడు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద సాలూరా ఎంఆర్ఓ శశిభూషణ్ ఆధ్వర్యంలో ప్రజలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు గాంధీజీ దేశానికి సత్యం, అహింసా సిద్ధాంతాలు నేటికి ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం సాలూరా ఎంఆర్ఓ శశిభూషణ్ మాట్లాడుతూ గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాలూరా గ్రామస్తులు, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మరి మా సాలూరా గ్రామస్తులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు విజయదశమి, మరి విజయదశమి సందర్భంగా కూడా మా గ్రామస్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి మన ప్రపంచంలోనే మన భారతదేశం అనేటటువంటిది శాంతియుతమైనటువంటి దేశంగా మరి పేరు పొందడానికి కారకులైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారు బ్రిటిష్ వారు మన దేశం మీద. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల 2వ సాధారణ ఎన్నికలు 2025 నిర్వహించుటకు గాను సన్నాహక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆశీష్ సాంగ్వాన్ అధికారులతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, పీడీడీఆర్డీఏ, జిల్లా నోడల్ అధికారులు, ఎంపీడీఓలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలకు గుర్తించబడిన నామినేషన్ స్వీకరించే కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మరియు వారికి సరఫరా చేయాల్సిన ఫారాలు,
ఓటర్ లిస్ట్ నామినేషన్ పత్రాలను సిద్ధం చేయాలని ఎంపీడీఓలు సహాయ జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు. షమి వృక్షానికి పూజలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్ లో ఘనంగా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రీల జయంతి వేడుకలు. గాంధీ లాల్ బహదూర్ శాస్త్రీల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. హైదరాబాద్లోని లంగర్ హౌస్లో గల బాపు ఘాట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. దసరా సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అరవింద్. జలుబు, గొంతు నొప్పి కారణంగా ఫోన్ కాల్స్కు సమాధానం ఇవ్వలేకపోతున్నానని వెల్లడి. ఎక్స్ వేదికగా ప్రకటన. విజయదశమి సందర్భంగా హైదరాబాద్లో తన స్వగృహంలో ఆయుధ పూజ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎక్స్ వేదికగా ఫోటోలు షేర్ చేసిన సీఎం. భారతీయ రైతులకు శుభవార్త చెప్పిన ఇఫ్కో. స్థిరమైన వ్యవసాయం దిశగా మరో కీలక ముందడుగు. మొక్కల ఆరోగ్యాన్ని పెంచేందుకు ధర్ అమృత్ ప్రారంభం. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా గాంధీ జయంతి. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్, అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్. దసరా పండుగ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. నవీపేట మండలంలోని జన్నేపల్లి గ్రామంలో మైనంపల్లి హనుమంతరావు వ్యవసాయ క్షేత్రంలో గల ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసిన ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు. దసరా సందర్భంగా నిజామాబాద్ మార్కెట్లో సందడి. భారీగా కొత్త వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు. ఏ దుకాణంలో చూసినా జనాల రద్దీ. ఎడపల్లిలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. హిందువులంతా ఏకమయ్యే సమయం ఆసన్నమైందన్న ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ రామచంద్రయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.